ఇది చిన్న కథ కాదు. ఇది చరిత్రలో నిలిచిపోయిన గొప్ప ఘట్టం. దేవతల ఆశీస్సులతో పాండవుల పుట్టుక. ధర్మ యుద్ధానికి తొలి అడుగు. స్వాగతం. చిన్న చరిత్రలు లోకి మీ మనసును తాకే మానవతా కథలు. తన బంధువులకు తెలియకుండా కుంతి దేవతలను పలవగల శక్తిని తపస్సుతో వృద్ధిపరిచింది. ఆమెకు తెలిసింది, తన బలహీనత కాదు, భవిష్యత్తు మార్చే శక్తి ఉంది. సత్యధర్మ స్వరూపుడైన యముడు ప్రత్యక్షమై కుంతికి ఒక త్యాగశీలి కుమారుని ప్రసాదించాడు, యుధిష్ఠిరుడు. ఆయన పుట్టుకే ధర్మానికి సంకేతం. వాయుదేవుని క్రోధం లాంటి గాలుల మధ్య శక్తిమంతుడైన భీముడు జన్మించాడు. వారు పుట్టిన క్షణం నుంచే భూమి గంభీరంగా కంపించిందట. ఇంద్రుడు తన ప్రతాపంతో ప్రత్యక్షమై కుంతికి ఒక మహానాయకుడిని ప్రసాదించాడు, అర్జునుడు. బాణంతో జన్మించిన అర్జునుడు భవిష్యత్తు మహాభారతాన్ని మార్చబోతున్నాడు. మద్రి ఆమె యొక్క హృదయంతో ప్రార్థించింది. ఆశ్విని కుమారులు ఆమె భక్తిని చూసి ఇద్దరు కుమారులను వరంగా ఇచ్చారు. నకులుడు శౌర్యానికి, సహదేవుడు జ్ఞానానికి ప్రతీక. ఇవే పాండవుల జన్మకథ. ధర్మ యుద్ధానికి మొదటి అడుగు దేవతల ఆశీస్సుతో ప్రారంభమైనది. పాండవుల పుట్టుక ఒక తల్లి త్యాగం, దేవతల వరం, ధర్మానికి బీజం. ఇలాంటివే చిన్న కథల్లా కనిపించే గొప్ప చరిత్రలు ఇంకా ఎన్నో చిన్ని చరిత్రలు మీకోసం వేచిచూస్తున్నాయి. చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.